అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికలు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయమే లక్ష్యంగా ఈ రోజున మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ సభ్యులందరి యొక్క సమావేశం ఈ రోజున జరిగింది. ఒకే ఒక్క లక్ష్యంతో ఈ ఎన్నికల్లో విజయం చేకూరాలి అనేటువంటి లక్ష్యంతో అందరూ పనిచేయాలి అనేది అందరి యొక్క ఉద్దేశం. ఆ మేరకు మేమందరం కూడా ఇక్కడ మరి వసంత కృష్ణప్రసాద్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, దారు నాయక్ గారు, ఇంకా చాలామంది నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి, క్లస్టరు, యూనిట్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై కార్యాచరణని తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. రేపు 7వ తారీఖున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతా ఉన్నారు. దానికి ముందుగా మేమందరం కూడా ఇక్కడ సమావేశమై ఎలా బూత్ స్థాయిలో కిందకి ఓటర్ల దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వాళ్ళని కూటమి అభ్యర్థికి ఓటు వేయించాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ మేమందరం కూడా చర్చించుకోవటం అనేది జరిగింది. ఈ విజయం రేపటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రోజున చేస్తూ ఉందో అభివృద్ధి అనేది అది నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగాలి అనంటే ఈ విజయం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీ ఏ ఎన్నికనైనా కూడా అవసరంగా తీసుకోవటానికి వీల్లేదు. అందరూ కూడా సమిష్టిగా పనిచేసి విజయాన్ని చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇక్కడ తెలియజేయటం అనేది. ఈరోజు మైలవరం నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు రఘురామ్ గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 34 నియోజకవర్గాల్లో మైలవరంలో ఓట్ల పరంగా 3వ స్థానంలో ఉంది. అట్లాగే రేపు గెలుపు విషయంలో కూడా ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ తేవాలని చెప్పి మేమందరం కూటమి తరఫున అందరినీ సమాయత్తపరుస్తూ ఉన్నాం. రేపు ఎన్నికల కోసం తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఇటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ మైలవరం నియోజకవర్గంలో ఈరోజు సమావేశం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా ఎక్కువ ఓటర్లని చేర్పించడం జరిగింది. అట్లాగే మొదటి స్థానంలో ఓట్లు వేయడానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అనేది తథ్యం మెజార్టీ కోసమే ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టభద్రులైనటువంటి, విఘ్నులైనటువంటి, మేధావులైనటువంటి వారందరూ కూడా ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకం, అభివృద్ధి విధ్వంసం, రాజ్యాంగ విచ్ఛిన్నం ఏ విధంగా జరిగిందో చూశారు. ఈ మేధావులైనటువంటి వాళ్ళకు మాత్రమే రాజ్యాంగం 2వ ఓటు ఇచ్చింది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఒకసారి ఒక ఓటేస్తారు. కానీ మేధావులు అనేటువంటి వాళ్ళు ఈ సమాజం సక్రంగా నడవటం కోసం ఎమ్మెల్సీ పేరు మీద, పెద్దల సభల పేరు మీద 2వ ఓటు కల్పించింది. మీరు విఘ్నులు, మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శాసన మండలి తనకు అడ్డంగా ఉందని, రాజధాని విధ్వంసానికి వ్యతిరేకంగా ఉందని, రాజధాని విధ్వంసం కాకుండా శాసన మండలి కాపాడుతుందని శాసన మండలినే తీసేయాలనుకున్నటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ ఎన్నికల్లో ఒక నేరస్తుడిని పోటీలో పెట్టాడు. కానీ ఖచ్చితంగా ఓడిపోతామనే సంగతి తెలిసి అతన్ని కూడా పోటీలో నుంచి తప్పించాడు. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉందో ఈ ఎన్నికల నుంచి వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అతను చేసే కుయుక్తుల్ని కానీ, అతను చేసే మాయలు మంత్రాలను కానీ ఎవరు నమ్మకుండా పెద్దలు చెప్పినట్టు, నెట్టం రఘురామ్ గారు చెప్పినట్టు అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలి. ఎక్కడ ఆటంకాలు జరగకూడదు, 2వ ఆలోచన రాకూడదని విఘ్నులైనటువంటి మీ మీద, పట్టభద్రులైనటువంటి మీ మీద ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీ ప్రాధాన్యత ఓటు 1 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.